వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జియో నెంబర్ 338, జియో నెంబర్ 746, 747 ఈ జీవోలు వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతికున్నటువంటి కాలంలో ఇష్యూ చేయబడినటువంటివి. జియో నెంబర్ 338 2005 సంవత్సరంలో రిలీజ్ చేస్తే దాని తర్వాత వచ్చినటువంటి అవుట్ రేస్తో 2007 సంవత్సరంలో జియో నెంబర్ 746, 747ని మళ్ళీ రిలీజ్ చేయాల్సి వచ్చింది. అదే సందర్భంలో తిరుమల జోలికి వెళ్ళొద్దు, తిరుమల జోలికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే మట్టి కొట్టుకుపోతారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రసంగం కూడా అసెంబ్లీలో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఈ రచ్చంతా జరుగుతోంది? ఎందుకంటే సమాజం గమనిస్తోంది, సమాజం దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ కూడా చూస్తోంది. గతంలో ఏం జరిగింది, 2 కొండలే అన్నటువంటి జీవో దేని కింద వచ్చింది? పరిపాలనా సౌలభ్యం కోసమా, లేదు అంటే ఎన్నికలు నిర్వహించడం కోసమా, లేదంటే అదర్ దాన్ దట్ ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నాయా అనేటువంటి దాని మీద జనబాహుళ్యంలో అనేక మంది ఆ రోజు చరిత్ర తెలిసినటువంటి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తూ వస్తున్నారు. ఎవరికి కావాల్సింది వాళ్ళు చెప్పుకుంటున్నారు అనాలా దాన్ని, ఆర్ఎల్స్ వాస్తవాలు బయటపెడుతుంటే దానికి తగ్గట్టుగా మసిపూసి మారేడుకాయ చేసేటువంటి విధంగా కొత్త కొత్త ఎడిట్లతోటి సరికొత్త పాయింట్లతోటి ముందుకొచ్చి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవాలా. వై బికాస్ ముఖ్యంగా ఈ 746 జీవో, 747 జీవో దీన్ని రాజశేఖర రెడ్డి గారే ఆయన బ్రతికుండగానే ఈ 2 జీవోల్ని తీసుకొచ్చారు. ఏం చేశారు? అంతకుముందు ఉన్నటువంటి బౌండరీస్ వీటన్నిటినీ కూడా క్లియర్ చేసి 7 కొండలు దివ్యక్షేత్రం అని చెప్పి నోటిఫై చేసి అక్కడ ఎటువంటి ఇతర మత ప్రచారం జరగకూడదు, ఎటువంటి ఇతర మతాలకి సంబంధించినటువంటి కట్టడాలు నిర్మాణం చేయకూడదు అని చెప్పి చాలా స్పష్టంగా ఆ 2 జీవోలు ఇచ్చారు. అది ప్రజలందరికీ తెలిసినటువంటిదే. అయితే దీని మీద 2009లో చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవిగో. ఆయన మొత్తం తిరుమల దివ్యక్షేత్రం కోసం రాజశేఖర రెడ్డి నిర్ణయం తీసుకొని ఆయనే నోటిఫై చేస్తే లేదు అలాంటివి చేయడం కుదరదు అన్నటువంటి పాయింట్ మీద చంద్రబాబు నాయుడు ఆ రోజు జరిగినటువంటి క్రైస్తవ మహాసభలో ఏవో జరిగాయి. ఆ జరిగినటువంటి దాంట్లో బిషప్లతోటి రెవరెండ్లతోటి అక్కడే ఉండి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ ఈ 746 జీవో, 747 జీవో 2 కూడా రద్దు చేస్తాను మేము అధికారంలోకి వస్తే అన్నటువంటి మాట. ఇది కూడా ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలుసా? ఒకసారి ఈ చిన్న వీడియో బిట్ చూడండి. ఇప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. ఈ 2 జీవోలు అంటే పెట్టుకుని అధికారులు, పోలీసులు క్రిస్టియన్స్ యొక్క ఫాదర్స్ పైన, రెవరెన్స్ పైన, ప్యాస్టర్స్ పైన ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తాయి ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇందులో మొత్తం అన్నటువంటిది మేము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఈ 746, 47 జీవోలు లాంటివి అవసరం పడలేదు. అంటే ఎవరి బౌండరీస్ వాళ్ళకి ఆల్రెడీ సెట్ చేసేసాం. ఎక్కడ చేయొచ్చు, ఎక్కడ చేయకూడదు అనేటువంటి దానికి ఆల్రెడీ సెట్ చేసేసాం. కానీ ఈయన వచ్చిన తర్వాతే ఈ 746, 747 జీవోలు మళ్ళీ స్పెషల్గా ఇవ్వాల్సి వచ్చింది. మేము వస్తే వీటిని రద్దు చేస్తాము. రద్దు చేయడం మీన్స్ ఏంటి? తిరుమలకు వెళ్ళి మీరు అక్కడ చర్చిలు కట్టుకోండి, మసీదులు కట్టుకోండి, అన్యమత ప్రచారం చేసుకోండి అని చెప్పడం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏదైతే ఓవరాల్గా ఉందో 7 కొండలు అనేటువంటిది శేషాచలం అడవులతో కలిపి అది మొత్తం స్వామివారి ఆస్తే. అక్కడ అన్యమతస్థుడు అనేటువంటి వాడికి అసలు ఎంట్రీ అనేది లేదు. ఇది చాలా క్లియర్. దాంట్లో ఉన్నటువంటి సారాంశం అది. దానికి సంబంధించి చాలామంది ఇతర మత పెద్దలు ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. దాన్ని కొత్తగా చెప్పక్కర్లా. ఈయన చెప్పింది కూడా అదే. అక్కడ ఇంకోటి ఏం చెప్పారు? ఈ 746, 747 జీవోలు ఇవ్వడంతో అప్పటి వరకు కూడా ఎవరి మీద అయితే దాడులు జరుగుతున్నాయో ఆ దాడుల్ని అరికట్టడం కోసం వీటిని మారుస్తామని చెప్పారు. అంతే తప్ప మీ ఇష్టం అండి, శ్రీశైలంలోనో లేదంటే కనకదుర్గమ్మ గుడిలోనో ఆ ప్రాంతంలోనో లేదంటే తిరుమలలోనో కాళహస్తిలోనో కాణిపాకంలోనో ఎక్కడ పడితే అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు అన్యమత ప్రచారం చేసుకోండి, కన్వర్షన్స్ చేసుకోండి, మీ నిర్మాణాలు చేసుకోండి, దానికి నేను ఉత్తర్వులు ఇస్తానని చంద్రబాబు నాయుడు ఆ రోజు చెప్పాల. ఇఫ్ సో చెప్పారు అనేటువంటిది ఉంటే అది వస్తే డెఫినెట్గా ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఓ పక్కనేమో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇలా మాట్లాడుతూ ఆ రోజు వెళ్ళి మీరు ఇలా మాట్లాడతారా ఏంటి 2 నాలుకల ధోరణి అని ఖచ్చితంగా కడిగేసి తీరుతాం. అందులో మొహమాటం ఏం లేదు. అండ్ ఆఫ్టర్ దట్ ఈ 338 జీవో గురించి నేను చెప్పడం కంటే కూడా ఒక న్యాయశాస్త్రం తెలిసినటువంటి ఒక లాయర్ మీకు పర్ఫెక్ట్గా చెప్తే అర్థమవుతుంది. ఒక్కసారి ఆ వీడియోని కూడా ఇక్కడ చూద్దాం.
స్వామివారి తిరుమల 7 కొండల్ని 7 కొండలే ఉండాలి అని చెప్పి వైఎస్ఆర్ గారు జీవో తీసుకురావాల్సిన గత్యంతరం ఎందుకు వచ్చింది? అసలు 7 కొండలు ఉండకూడదు, 7 కొండలు ఉండకూడదని చెప్పి అందులో అక్కడ కబ్జా చేయాలి అని చెప్పి అటుపక్క చూసింది ఎవరు? ఆ కబ్జాదారుడు ఎవరు? ఆ కబ్జా నుంచి స్వామివారి కొండల్ని కాపాడడానికి వైఎస్ఆర్ గారు 746, 747 జీవో తీసుకురావాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? ఇది అందరికి ఉన్న ప్రశ్న, చాలామందికి ఉన్న ప్రశ్న. వాస్తవాలు మాట్లాడుకున్నామా? ఇందులో హీరో ఆయనే, విలను ఆయనే పిర్రగిచ్చి ఆయనే మందు పూసాడు. వీళ్ళు ఎంతసేపటికి జగన్ గారు కానీ వాళ్ళ వైసీపీ పార్టీ వాళ్ళందరూ కూడా 746, 747 జీవో గురించి మాట్లాడతారు తప్ప 338 జీవో 2005లో సెప్టెంబర్లో తీసుకొచ్చిన జీవో గురించి మాట్లాడటం లేదు. ఆ జీవో ఉద్దేశం ఏంటంటే తిరుమల 7 కొండల పైన అక్కడ దాని చుట్టూ ఒక టౌన్షిప్ కట్టి పర్యాటక రంగంగా తీర్చిదిద్ది అక్కడికి అన్ని మతాల వారికి కూడా భూములు కేటాయించి దాన్ని పర్యాటక రంగంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆయన ఆ జీవో తీసుకురావడం జరిగింది. దీని వెనుక చాలా ఉద్దేశం ఉంది. అదే ప్రజల్లో ఒక నానుడైతే ఉంది కదా, 7 కొండలు అవసరం లేదు, 2 కొండలు చాలు, మిగతా 3 కొండలు ఇటు వదిలేయండి అని చెప్పి అని ఒక నానుడు ఉంది. దాని వెనక మోటివ్ అదే. దానికి ఈయన పెట్టుకున్న జీవో అఫీషియల్ పేరు టౌన్షిప్. ఆ టౌన్షిప్ పేరుతో అది చేద్దామని ఆయన జీవో తీసుకురావడం జరిగింది. వెంటనే ప్రజల నుంచి భారీ ఎత్తున నిరసనలు వ్యక్తం అవడంతో భయపడిపోయి వెంటనే మళ్ళీ ఈ 746, 747 జీవోలు తీసుకొచ్చి అక్కడ కొండపైన ఎవరికి అనుమతి లేదు, అక్కడ ఎటువంటి రాజకీయాలు చేయకూడదని చెప్పి జీవో తీసుకొచ్చాడు ఆయన. అంటే ఆయన తప్పుని ఆయన సరిదిద్దుకున్నాడు. ఇది వాస్తవం. ఈ విషయము దశాబ్దాల నుంచి కూడా ప్రజల్లో నానుతూనే ఉంది. కొండపైన ఎవరు ఏమనుకున్నారు, దురుద్దేశంతో ఎవరు ప్రవర్తించారనేది ప్రజలకు తెలుసు. దాని తర్వాత శిక్షలు కూడా పడ్డాయని కూడా ప్రజలు అంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా కూడా ఆ విషయాన్ని అంత వదిలేయకుండా ఆయన కొడుకు గారి హయాంలో మళ్ళీ లడ్లు కల్తీ విషయం వచ్చినప్పుడు మళ్ళీ అదే టాపిక్ తీసుకొచ్చి మా నాన్నగారు ఏం చేయలేదు, మా నాన్నగారు ఇంకా కొండల్ని బయట వాళ్ళు రానికండి ఇంకా కంట్రోల్ చేశాడని చెప్పి ఆ విషయాన్ని మళ్ళీ గుర్తు చేసి ప్రజల దగ్గర మళ్ళీ కొట్టించుకోవడం అవసరమా? ఆ విషయం జగన్ గారు తెలుసుకోవాలి. మీరు ఎంత చేసుకున్నా నిజాలు మార్చలేరు. అంతా వెంకటేశ్వర స్వామి చూసుకుంటున్నాడు కూడా. అదనమాట అక్కడ జరిగినటువంటిది. ఇక మీకు ఇంకొక వీడియో చూపిస్తా లాస్ట్లో ముక్తాయింపుగా. అది 25 డిసెంబర్ 2020 సంవత్సరం. మీకు డేట్ బాగా గుర్తుండే ఉంటుంది. 2020 సంవత్సరం డిసెంబర్ 25 వైకుంఠ ఏకాదశి మరియు క్రిస్మస్ 2 ఒకే రోజు వచ్చినటువంటి సందర్భం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎవరు? ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పైన తిరుమలలో జరిగినటువంటిది, కింద ఆ విడదీస్తున్నటువంటివి ఏంటి? ఇప్పటికైనా ఎవరికన్నా కాస్త గుర్తొచ్చిందా ఏం జరిగింది అనేది? పైగా బుకాయించారు ఆ రోజు మాట్లాడితే. ఆ రోజు నుంచి కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు వేసుకుని మరి ఆలయంలోకి వెళ్ళారో, వాళ్ళు చెప్తే చెప్పులు అక్కడ వదిలారో ఆ సందర్భం కావచ్చు, ఈ డెకరేషన్కి సంబంధించి కావచ్చు, తర్వాత టీ కప్పుల మీద కూడా అదే రకమైనటువంటి అన్యమత చిహ్నాలు ఉండేటువంటి విధంగా. దాని తర్వాత కాళహస్తి నుంచి తిరుపతి వెళ్ళడానికి ఇచ్చినటువంటి బస్సు టికెట్ల వెనకాల అన్యమత ప్రచారం. అలాగే టీటీడీ వెబ్సైట్లో ఈ కీర్తనలకు సంబంధించి పుస్తకాలు ఇవన్నీ ఉంటాయి చూసారా, దాంట్లో అన్యమతస్తులకు సంబంధించినటువంటి ప్రార్థనా పుస్తకాల పీడిఎఫ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ ఎవరు చేశారు? ఎల్వి సుబ్రహ్మణ్య గారు అదే సమయంలో అన్యమతస్తులు ఎవరున్నారో చెక్ చేయడం కోసం అని చెప్పి ఆయన సర్వే చేపడితే అర్ధాంతరంగా అక్కడి నుంచి ఆయన్ని తొలగించేసి అప్రాధాన్య పోస్టులో పడేశారు ఆయన్ని. ఇప్పుడు చెప్పండి, ఆ 746-47 జీవోలు కానీ 338 జీవోలు కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరి ఈ ఎత్తుని ఏమనాలి? ఇది ధర్మం మీద దాడి కాదా? దీని పరంగా లడ్డు విషయంలో ఏం జరిగింది, ఎవరు చేశారు, సూత్రధారులు పాత్రధారులు ఎవరు, ఎవరి ఆదేశానుసారం
అంటే మేబీ డైరెక్ట్గా అరే అబ్బాయి నువ్వు వచ్చి నువ్వు కలపరా, లేదంటే నువ్వు ఇది చెయ్యరా, నువ్వు ఇక్కడ ఇలా చెప్పరా, లేదు. ప్రతి దానికి ఒక్కొక్క సెక్షన్ పెట్టుకొని ఒక్కొక్కళ్ళని అసైన్ చేసుకొని ఇక్కడ ఇలా జరగాలి, ఇలా జరగాలి, ఇలా జరగాలి. మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాను, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే అల్టిమేట్గా కావాల్సినటువంటిది ఏంటి? సో దీని మీద ఇక భక్తులే మీ అభిప్రాయం తెలియచేయాలి. కొత్తగా నేను ఇందులో చెప్పేదేం లేదు, ముందు నుంచి చెప్తున్నటువంటి విషయమే. దానికి బయట నుంచి చీవాట్లు పడుతున్నాయి, చాలామంది చీవాట్లు పడుతున్నాయి వాస్తవాలు చెప్తున్నందుకు గాను. ఇవి ఇలా జరుగుతున్నాయి, ప్రజలు ఇలా అనుకుంటున్నారు, ఇదిగో దీనికి ఆధారాలు, ఇదిగో ఇందులో క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చినటువంటి డీటెయిల్స్ ఇవి, ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇది అని చెప్తున్నప్పుడు నేనేదో తప్పు చేసేస్తున్నాను, ప్రజల్లోకి నేను ఇంకా తప్పుడు సమాచారం ఇస్తున్నాను అంటూ తిట్టేవాళ్ళు చాలామంది ఇంకా ఉన్నారు. ఫైన్, ఎండ్ ఆఫ్ ద డే ఒకటే మాట, నేనంటూ తప్పు చేస్తున్నాను అంటే ఎవరు గమనించినా గమనించకపోయినా స్వామివారు గమనిస్తూనే ఉంటారు. నిర్మోహమాటంగా చెప్తున్నా ఈ మాట. ఆయన నేను చేసేది మంచి అంటే తప్పకుండా నా వెనకాల ఉంటారు. లేదు తప్పు చేస్తున్నానా, గతంలో ఎవరికి ఎలాంటి శిక్షలు పడ్డాయి అనేటువంటిది ఉందిగా, అందులో నేను కూడా ఒకటి అవుతారే పొద్దున్న, అంతే. ఆ పాపభీతి ఉంది కాబట్టే అత్యంత జాగ్రత్తగా ప్రతి ఒక్క మాట 1కి 10 సార్లు లెక్క వేసుకుంటూ వాస్తవాలు మాత్రం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.